స్తుతి శతకములోని 63వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు చెప్పుకుందాం. పూరీకుర్వన్నురసిజతటే చాతురిం భూధరాణాం పాథోజానాం నయనయుగలే పారిపంథ్యం వితన్వన్ కంపాతీరే విహరతి రుచా మోఘయన్ మేఘశైలీం కోపద్వేషం శిరసి కలయన్ కోపి విద్యా విశేషః. కోపి విద్యా విశేషః, ఒక విద్యా విశేషము పంపా తీరంలో విహరిస్తోంది అని చెప్తున్నారు. ఒక విద్యా విశేషం. అక్కడేమో ఇంతకు ముందర శ్లోకంలో కాంచీదేశం తిలకైతి సా కాపి కారుణ్య సీమ అని చెప్పారు. అందులో కూడా అమ్మవారి ఏ రూపవర్ణన చేయలేదు, ఒక నిర్గుణ చైతన్యాన్ని అందులో వర్ణన చేస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా దాని తర్వాత భావం కోపి విద్యా విశేష. విద్య, ఒక విద్య అంటే ఏమిటి? ఏదైనా మనలో ఉన్న అవిద్యని, అజ్ఞానాన్ని పోగొట్టేది. అటువంటి ఒక విద్య, విశేషమైన విద్య, మామూలు విద్య కాదది. కోపి, ఒకానొక అంటే ఇది అని వర్ణించి చెప్పలేనటువంటి ఒక విశేషమైన విద్య అక్కడ కంపా తీరంలో విహరిస్తున్నది. ఎవరైతే ఆ కంపా తీరానికి వెళ్తారో అక్కడ ఆ విద్యా విశేషం యొక్క దర్శనం అవుతుంది. ఆ విద్య కరుణ మీ మీద ప్రసరిస్తుంది అని చెప్తున్నారు. అందులో ప్రతిపదార్థం ముందర మనం తెలుసుకుంటే, ఉరసిజ తటే, పురము అంటే పైన, ఈ పై భాగం, స్తన ప్రాంతమున భూధరాణం. భూధరాణం అంటే ఏమిటంటే, భూధరము అంటే ఏమిటి చెప్పుకున్నాం మనం? పర్వతాలు. భూధరాణం అంటే కొండల యొక్క చాతుర్యమును పూరీ కుర్వన్ అంగీకరించు. అంటే ఏదైనా సరే ఇది ఇది బాగుంది, కరెక్టే, ఈ ఈ ఈ రకమైన ఒక పోలిక సరిపోతుంది అన్నట్టు అన్నమాట. అంగీకరించుచు నయన యుగళే కనుదోయి యందు పాథోజానాం, పాథోజము అంటే కమలం, కమలముల యొక్క పారిపంథ్యం. పరిపంథి అంటే శత్రువు, పారిపంథ్యం అంటే శత్రుత్వమును వితన్వన్ చేయుచు రుచా కాంతితో మేఘశైలి, మేఘముల పద్ధతిని మోఘయన్ వ్యర్థమనర్చుచు, అంటే వ్యర్థం, ఆ వెలుగు ఎందుకు పనికిరాదు అన్నట్లు. శిరసి, శిరమునందు కోకద్వేషం, చక్రవాక పక్షులతోడి ద్వేషమును, అంటే ఎవరు? చక్రవాక పక్షులకి ద్వేషి చంద్రుడు. కలయన్ ధరించుచు, కహ అపి కోపి ఒకానొక విద్యా విశేష, విద్యా విశేషము, స్పెషల్ నాలెడ్జ్ అన్నమాట అది. కంపా తీరే, కంపా నదీ తీరమున విహరతి, విహరించుచున్నది. మొదటి పాదంలో ఒక డిఫరెన్స్, ఒక సిమిలారిటీ చెప్పారు. అనుకూలత, ప్రతికూలత అన్నారు. ఊరి కుర్వన్ ఉరసిజతటే అంటే కొండలాంటి స్తనభారం కలిగినది. అంటే ఎత్తైన స్తనభారం అంటే ఇంత పెద్ద విశ్వానికి కావలసిన పోషణ భారం వహించడానికి కావలసినంత స్తన సంపద, వక్షోజ సంపద, అది అంగీకరించుచు. అంటే నిజంగానే అంతంత కొండలాంటి వక్ష సంపద ఆవిడకు ఉంది. అంటే అది సిమిలారిటీ, ఒక పోలిక. తర్వాత నయనయుగళే పాథోజానాం పారిపంథ్యం వితన్వన్.
ఆవిడ కళ్ళని కమలాలతోటి పోలుస్తారు. కానీ ఇక్కడ పారిపంథ్యం వితన్వన్ ఎందుకు చెప్పారు అది? ఆవిడ కళ్ళతోటి తామర పువ్వులకి కమలములకు పోలికంటే వాటికి శత్రుత్వం. ఆవిడ ఆ కళ్ళతో అవి పోటీ పడలేవు. కమలాలకి కూడా అందం ఉంది, కానీ చైతన్యం లేదు. అమ్మవారి దగ్గర ఉన్నంత ఆ కళ్ళల్లో ఉన్నంత చైతన్యం లేదు. అమ్మవారి కళ్ళల్లో ఉన్న కరుణ లేదు, ఆ దయ లేదు. కాబట్టి అమ్మవారి కళ్ళతో అవి పోటీ చెయ్యలేవు. ఆ అమ్మవారి కళ్ళు ఆ కమలాలతోటి పారిపంథ్యం అంటే అక్కడ సిమిలారిటీ లేదు, ఉపమానం లేదు. అవి ఎందుకు పనికిరావు, తీసి పారేసినట్టు అనమాట. అది అక్కడ ప్రతికూలత అంటే డిఫరెన్స్. అంటే ఒక పాదంలో రెండు చెప్పారు, ఒక పోలిక, ఒక తేడా. అలాగా రెండో లైన్లో పారిపంథ్యం వితన్వని చెప్పేశారు. మూడో లైన్లో వస్తే మోఘయన్ రుచ మేఘశైలి రుచ మోఘయన్ అంటే మేఘాల యొక్క కాంతులు. రుచ అంటే కాంతులు, శోభ. నల్లటి మేఘాలు చూడండి, చూస్తుంటే ఒక్కొక్కసారి అంచుల్లో ఒక మెరుపు కనబడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మేఘాల మధ్యలోంచి వెలుగు కనపడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెరుపుతో కనపడుతూ ఉంటాయి మేఘాలు. మెరుపులు వచ్చినప్పుడు మేఘాల అందం ఒకలాగా ఉంటుంది. అలాగా ఆ వాటికి ఆ మేఘాలకి ఎంత మెరుపు ఉందో ఆ మెరుపు అమ్మవారు కూడా అటువంటి మరకత రుచి కదా ఆవిడది కూడా, అలాంటి నల్లటి రంగు. ఆ కాంతి ఆ మేఘాల యొక్క కాంతితో పోటీ పడుతోంది. కాబట్టి వ్యర్థము నడుస్తోంది. అంటే అవి ఎందుకు పనికి రాకుండా చేసింది అమ్మవారి వెలుగు. అటువంటి నల్లటి మేఘ కాంతిని ఎందుకు పనికిరావు అని చెప్తోంది. దానిని మించి ఉన్నది. అది ఇక్కడ ప్రతికూలత అంటే డిఫరెన్స్. అంటే ఒక సామ్యం చెప్తూనే అందులో ఉన్న తేడా అని చెప్తున్నారు. ఇంతకు ముందర కూడా మన శ్లోకాల్లో పరిచయమే మనకి. ఏమిటంటే ఇలా ఉంది అలా ఉందని చెప్తూ దానికి మించి చాలా ఎక్కువగా ఉందని చెప్పడం. ఇదేదో మీరు ఊహించుకుని ఇదే అనుకుంటారేమో, దీనికి కొన్ని రెట్లు ఎక్కువ. అది కాదు, మీరు ఊహించలేనంత. కానీ ఊహకి అందాలి కాబట్టి అది ఒక పోలిక చెప్తున్నారు. అటువంటి ఒక పోలిక అనమాట. రుచా మేఘయన్ మేఘశైలి మోఘయన్. ఆ మేఘాల యొక్క కాంతిని పడగొడుతోంది అమ్మవారి యొక్క శరీర కాంతి. తర్వాత కోకద్వేషం శిరసి కలయన్. కోకద్వేషం, కోక పక్షి అంటే చకోర పక్షి, చక్రవాక పక్షి. ఈ చక్రవాక పక్షులు రాత్రిపూట విడిపోతాయట. అవి పొద్దున సూర్యుడి వెలుగు ఉన్నంత మటుకే దాని జంటతో కలిసి ఉంటాయి. సాయంత్రం అవుతోంది అనగానే అవి విడిపోతాయి. ఆ మన్నాడు సూర్యోదయం అయ్యే వరకు ఆ రెండో పక్షి కోసం ఈ పక్షి అరుస్తూ ఉంటుంది. అంటే చంద్రుడు వచ్చాడంటే అవి పట్టుకోలే, ఒకదానికొకటి విడిపోతాయి అన్నమాట. ఈ చక్రవాక పక్షులు చంద్రుడితో శత్రుత్వం. ఎందుకంటే చంద్రుడు వచ్చాడంటే మరి అవి సెపరేట్ అయిపోతాయి కదా. అందుకని వాటికి ఆ చంద్రుడు అంటే చాలా కోపం. కాబట్టి కోకద్వేషం, ఆ కోకద్వేషం శిరసి కలయన్ అని చెప్పారు. ఇది ఒక కొత్త పోలిక. ఇంత మటుకు ఏ శ్లోకాల్లోనూ మనకి చెప్పడం. చంద్రుడికి ఈ కోకద్వేషం అనేది ఒక కొత్త పోలికగా చెప్పారు. ఈ చక్రవాక పక్షులకి ఇది ఎందుకు వచ్చిందిట అంటే ఒక పౌరాణిక కథ. ఏం చెప్తారంటే ఇద్దరు ప్రేమికులు వాళ్ళ ఆ ప్రేమ ఉన్మాదంలో ఋషుల తపస్సుకి భంగం కలిగించారు.
అటువంటి అంటే అందులో ఆ ప్రేమ ఉన్మాదంలో ఉన్న వాళ్ళకి ఎక్కడ చుట్టూరా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. అటువంటి ఆ ప్రేమికుల జంటని ఋషులు వాళ్ళకి శాపం ఇచ్చారు. ఏంటంటే పక్షులుగా పుట్టండి. ఆ పక్షులు కూడా ఏంటంటే సాయంత్రం అయిపోయాక మీరు మీ ఇద్దరి ఒకళ్ళ ఉనికి ఒకళ్ళకి తెలియకుండా ఉండుగాక అని వాటికి ఒక శాపం ఇచ్చారట. పగటిపూటంతా అవి కలిసి ఎగురుతూ తిరుగుతూ ఉంటాయట. సాయంత్రం అవంగానే ఆ రెండు పక్షులు సెపరేట్ అయిపోతాయి. ఒకటి ఒకవైపు ఒకటి ఒకవైపు కూర్చొని అరుచుకుంటూ ఉంటాయట. అటువంటి ఒక క్రూరమైన ఒక తిరిగింది వాటి ప్రేమ. అంటే ఏదైనా ఉన్మాద స్థితికి చేరితే వాటి యొక్క ఆ అంతము అలాగే ఉంటుంది. కాబట్టి అవి బాతులుగా ఆ చక్రవాక పక్షులుగా మారిపోయి చీకటి పడంగానే ఒకదానికొక కోసం ఒకటి బాధపడుతూ ఉంటాయట. అందుకని ఇది కోక ద్వేషం అనేది సిమిలారిటీ పెట్టారు ఇక్కడ. చంద్రుడు అమ్మవారి ముఖం కూడా చంద్రకాంతి కలిగినది. రాకా చంద్ర సమాన కాంతి వదన అని 11వ శ్లోకంలో స్తుతి శతకంలోనే చెప్పారు. పున్నమి చంద్రుని వంటి ఆ ఆ పోలికతోటి అమ్మవారి ముఖం ఉంటుందని. అటువంటి చంద్రకాంతి కలిగినది కాబట్టి ఆవిడ కూడా కోక ద్వేషమే. ఆ ఆ చక్రవాక పక్షులకి ఆవిడ కూడా కాబట్టి ఆ చంద్రుడితో సమాన కాంతి కలిగినది కాబట్టి ఇది ఈ భావము సిమిలారిటీ. అదే మోఘయన్ మేఘశైలి ఆ పాదం ప్రతికూలత అంటే డిస్సిమిలారిటీ అంటే ఒక డిఫరెన్స్. ఇలాగా ఒక సామ్యము, ఒక పోలిక, ఒక తేడా, అలా 4 పోలికలలోనూ 4 చెప్పారు మీకు ఇప్పుడు. ఏంటంటే కొండలతో సమమైన స్తనభారం కలిగినది ఒకటి. రెండోది పాథోజానం నైనయుగలే పారిపంథ్యం, అవి 2. మూడోదేంటి రుచా మేఘశైలి మోఘయన్, అది మేఘముల యొక్క కాంతిని అవి ఎందుకు పనికిరాని ఒక కాంతిలాగా చేసే అమ్మవారి శరీర కాంతి. కోక ద్వేషం శిరసి కలయన్, తల మీద చంద్రుని ధరించిన. ఈ 4 ఎక్కడ అమ్మవారి శరీర అవయవం ఏమీ చెప్పలేదు. ఇక్కడ ఒక ఆ నయనయుగలే పారిపంథ్యం అన్నారు అంటే పూర్తిగా ఒక భావాన్ని ఒక రూపాన్ని ఇవ్వకుండా చెప్పుకుంటూ వస్తున్నారు. అది ఏమిటది? కోపి విద్యా విశేష, అటువంటి అద్భుతమైన ఒక విద్యా విశేషము అన్నారు. ఈ ఒకానొక విద్యా విశేషం విద్య ఏం చేస్తా అటువంటి ఒక భావం చేసినంతనే జీవికి సాధకత్వం వస్తుందని, ఆ తర్వాత సాధనా మార్గంలో అవిద్య, అజ్ఞానం, తమస్సు వీటన్నిటినీ అంటే విద్య రాగానే ఇవన్నీ పోతాయి కాబట్టి అటువంటి ఒక శుభాలని కలిగించే ఒక విద్య, అద్భుతమైన విశేషమైన ఒక విద్య ఆ కంపా తీరంలో విహరతి. కంపా తీరంలో ఆవిడ విహరిస్తున్నది. అటువంటి ఆ విద్యని మనకి ముందర శ్లోకాల్లో ఇంకా పరిచయం చేస్తారు. ఇంతకు ముందర శ్లోకంలో అక్కడ ఏముందో చెప్పారు, ఇప్పుడు ఇక్కడ ఒక విద్య ఉంది అని చెప్పారు. ఈ విద్య ఎలా ఒక సాధకుడికి సహాయం చేస్తుందో అనేది అందులో నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్తారు. తర్వాత ఈ కొంచెం మనం కళ్ళు పాథోజాన పారిపంథ్యం అన్నాం కాబట్టి నయనయుగలే కళ్ళు ఊహ చేసుకోవచ్చు.
కురులు మా ఈ మేఘ శైలి దానికి నల్లని మేఘాలతో అమ్మవారి కురులను కూడా పోలుస్తారు. ఆ అమ్మవారి కురులు ఆ లోపల ఉన్న చంద్రుడి కాంతిని దాచేయకుండా అమ్మవారి తల మీద చంద్రుడు ఉన్నాడు కదా, ఈ నల్లని మేఘాల్లాంటి కురులు ఆ చంద్ర కాంతిని ఇంకా కాస్త ఎక్కువగా కనబడేట్టు చేస్తున్నాయట. అది ఒక రూపంగా కూడా మనం భావన చెయ్యొచ్చు. అలాగా ఈ చెప్తూ చెప్పకుండా అలా ఒక రూపవర్ణన కొంచెం కొంచెంగా చేస్తూ, ఇంకా విద్య అనేది ఇక్కడ ఒకటి ఉంది. అమ్మవారు అనంగానే రూపం ఒక్కటే కాదు, స్థూలమే కాదు, దీనికి సంబంధించిన ఒక విద్య ఉంది. ఆ విద్య అంటే ఏమిటి? ఒక యంత్రం, ఒక మంత్రం కలిపి ఒక తంత్రం అది ఉంది. అది అందులోకి మనని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. ఇది దీనిలో నుంచి దానిలోకి మనం ప్రవేశం చేస్తాం. అది ఈ శ్లోకం యొక్క అర్థం. పూరీకుర్వన్నురసితటే చాతురీం భూధరాణాం పాథోజానాం నయనయుగలే పారిపంథ్యం వితన్మన్ కంపాతీరే విహరతి రుచా మోఘయన్ మేఘశైలీం కోపద్వేషం శిరసి కలయన్ కోపి విద్యా విశేషః.